ప్రధానోపాధ్యాయుల గారికి మరియు నా తోటి విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు। ఈ రోజు మనం భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 125వ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము। మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్న భారతీయ సంస్కృతి తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయులకు గౌరవ స్థానాన్ని ప్రసాదించింది। డాక్టర్ రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5వ తేదీన తిరుత్తణిలో జన్మించారు। వారు బాల్యం నుండి ఎంతో క్రమశిక్షణ నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారు। అందుకే అంతటి అత్యున్నతి శిఖరాలు అధిరోహించారు। వారి విద్యాభ్యాసం దేశ విదేశాలలో కొనసాగింది। ఆర్థిక తత్వశాస్త్రాలలో విద్యాభ్యాసం చేసి ఆయన ఉపాధ్యాయులుగా కొంతకాలం పనిచేశారు। ఆ తరువాత బాహుముఖ ప్రజ్ఞాశాలిగా, రాజకీయ దురంధరుడు, సాత్వికుడుగా, తత్వవేత్తగా పేరొందినారు। 1952 భారత ప్రప్రథమ ఉపరాష్ట్రపతిగాను, 1962 నుండి 1967 వరకు భారతదేశ 2వ రాష్ట్రపతిగా పనిచేశారు। ఆనాటి కాలంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించారు। అంతటి మహోన్నతి వ్యక్తి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయులందరికీ ఎంతో గర్వకారణం। పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అన్నట్లు జాతి భవిష్యత్ తరగతి గదిలో నిర్దేశింపబడుతుందని చెప్పారు। ఉపాధ్యాయులు సమాజంలో ఎంతో ఉన్నతమైన వృత్తి। విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖమైన వ్యక్తి ఉపాధ్యాయుడు। అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి భారత రాష్ట్రపతిగా అంచెలంచెలుగా ఎదిగారు। అంతటి మహోన్నతమైన వ్యక్తికి 1954లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదుతో సత్కరించింది। వారి జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ఉపాధ్యాయులందరికీ గర్వకారణం। వీరు ఏప్రిల్ 7, 1975లో పరమపదించారు। అయినా భారతదేశ ఉపాధ్యాయ లోకానికి ఆయన చిరస్మరణీయంగా మణిదీపంగా వెలుగొందుతూ ఉంటాడని తెలియజేస్తూ మరొకసారి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్।